హాయ్, దిస్ ఈజ్ రవి విడే. విటమిన్ D3తో పాటు విటమిన్ K2 తీసుకోవాలా వద్దా అన్న కాన్సెప్ట్ తోటి నేను రీసెంట్లీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి కింద చాలా కామెంట్స్లో క్వశ్చన్స్ అడిగారు చాలామంది. సో నేను ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తున్నాను ఈ వీడియోలో. క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. కరోనా పేషెంట్స్ విటమిన్ D3 60K క్యాప్సూల్ డైలీ ఫర్ అలా 7 days వాడాలని వాట్సాప్లో ఒక ఆడియో వైరల్ అవుతుంది. దానిపై ఒక వీడియో చేయండి, చాలా అర్జెంటుగా. మీరు మాత్రమే సైంటిఫిక్గా విటమిన్ D3 టాక్సిసిటీ చెప్పగలరు. సో కరోనా పేషెంట్స్ విటమిన్ D3 60K క్యాప్సూల్స్ డైలీ 4 అలా 7 days వాడాలి అని వాట్సాప్లో తిరుగుతుందంటే నాకు రాలేదు. బట్ ఇది ఎంతవరకు పనిచేస్తుంది? బేసికల్లీ ఏంటంటే ఇలాంటి ఏవైతే వాట్సాప్లో వస్తాయో వాటిని చూసి మీరు ఫాలో అయిపోవద్దు. ఎందుకంటే చాలా వరకు అన్సైంటిఫిక్ విషయాలే వాట్సాప్లో తిరుగుతూ ఉంటాయి. సో ఇమీడియట్లీ చూసినట్టే మీరైతే డెఫినెట్లీ ఇది ఫాలో అయిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఏమన్నా లాభం ఉంటుందా? ఇప్పుడు విటమిన్ D3 కరోనా పేషెంట్స్కి ఇంతలా తీసుకోవాలి అంటే అసలు ఫస్ట్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ విటమిన్ D లెవెల్స్ ఎంత ఉన్నాయి వాళ్ళ బాడీలో అది తెలియదు మనకి. ఇప్పుడు ఎలా తీసుకుంటే విటమిన్ D టాక్సిసిటీ అవుతుందా లేదా అది తెలియదు. ఇప్పుడు 60K క్యాప్సూల్స్ డైలీ 4 చొప్పున 7 days తీసుకుంటే ఒకేసారి మన హెల్త్ అంతా డ్యామేజ్ అయిపోతుందంటే వెంటనే టాక్సిసిటీ పెరిగిపోయి వెంటనే డ్యామేజ్ అయిపోవడం జరగదు. ఎందుకంటే విటమిన్ D అనేది మన బాడీలో కరెక్ట్ లెవెల్స్లోకి రావాలంటే కొంత టైం పడుతుంది యాక్చువల్లీ. సో టాక్సిసిటీ కూడా మీరు ఇప్పుడు హై డోసేజ్ తీసుకుంటే ఈరోజు టాక్సిసిటీ అయిపోదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో అండ్ ప్రస్తుత విటమిన్ D లెవెల్స్ ఎంతో తెలియదు. ఈ లెవెల్స్ ఇది తీసుకుంటే ఆ బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో తెలియదు. అయినా కరోనా పేషెంట్స్కి అప్పటికప్పుడు విటమిన్ D ఇస్తే అప్పటికప్పుడు ఇమ్యూనిటీ పెరిగిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. విటమిన్ D లెవెల్స్ పర్ఫెక్ట్లీ ఉంటే డెఫినెట్లీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. బట్ ఈరోజు ఇప్పుడే నాకు కరోనా వచ్చింది, ఇప్పుడే నేను విటమిన్ D తీసుకుంటాను అంటే అప్పటికి మీరు చాలా లేట్ చేసినట్లు లెక్క. ఎందుకంటే విటమిన్ D లెవెల్ మీ బాడీలో తక్కువగా ఉంటే మీరు విటమిన్ D ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తారో కొన్ని వారాలు పడుతుంది మీ బాడీలోకి మీరు తీసుకున్న విటమిన్ D కరెక్ట్ లెవెల్స్లోకి చేరడానికి, కరెక్ట్ లెవెల్స్లో ఉండడానికి, అండ్ కరెక్ట్గా మీ ఇన్యాక్టివ్ విటమిన్ D యాక్టివ్ విటమిన్ D కింద కన్వర్ట్ అయ్యి అది మీ ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా చేసి ఇమ్యూన్ సిస్టమ్ వీటితో ఫైట్ చేయడానికి చాలా టైం పడుతుంది. డెఫినెట్లీ 2 months దాకా కూడా టైం పడుతుంది. సో మీరు నాకు ఇప్పుడు సడన్గా నేను విటమిన్ D తీసుకుంటాను, రేపే నాకు ఇమ్యూనిటీ బూస్ట్ అయిపోతుంది అంటే అలా జరగదు. డెఫినెట్లీ టైం పడుతుంది ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ విటమిన్ D బాగా తక్కువగా ఉంటాయి. సో ఇదైతే రాంగ్. బట్ మీరు కరోనా పేషెంట్స్ అయినా కాకపోయినా కూడా మీరు విటమిన్ D తీసుకోవాలి. అండ్ విటమిన్ Dతో పాటు విటమిన్ K2 కూడా తీసుకోవాలి. సో ఇదైతే రాంగ్. ఏదైతే రోజుకి 4 క్యాప్సిల్స్ తీసుకోవాలి, 7 days ఎలా తీసుకోవాలి అనేది అయితే రాంగ్. బట్ డెఫినెట్లీ విటమిన్ D అయితే తీసుకోవాలి. ఈ డోసెస్ చాలా ఎక్కువ, అంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 15 weeks కన్నా ఎక్కువ సార్లు విటమిన్ D తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఎవరు చెప్పేది తీసుకోకూడదని అది కంప్లీట్లీ రాంగ్. ఇంకొక ఆయన కూడా అన్నారు యాక్చువల్లీ 12 weeks కంటే ఎక్కువ 12 weeks మీరు డోసేజ్ తీసుకున్నాక విటమిన్ D అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది మీకు టాక్సిసిటీ అయిపోతుంది అన్నది అది రాంగ్. అది యాక్చువల్లీ డాక్టర్స్ సాధారణంగా ఎలా రాస్తుంటుందంటే 6 weeks కానీ 8 weeks కానీ కొంచెం హై డోసేజ్ రాసి ఆ తర్వాత ఇంకా డైలీ మెయింటెనెన్స్ కానీ లేకపోతే వీక్లీ మెయింటెనెన్స్ కానీ అన్నట్టు తక్కువ డోస్ రాస్తారు. అంతేగాని మీకు 6 weeks 8 weeks విటమిన్ D డోసేజ్ తీసుకున్నాక జీవితాంతం విటమిన్ D హైలో ఉండిపోతుంది అని ఎక్కడా లేదు. మీకు ఏదైతే మీరు హై డోసేజ్ తీసుకున్నారో అది ఎప్పుడైతే బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోతుందో ఆ తర్వాత మళ్ళీ మీకు రిక్వైర్మెంట్ వస్తుంది. సో అందుకని రెగ్యులర్గా విటమిన్ D అండ్ విటమిన్ K2 తీసుకుంటూ ఉండాలి తప్పించి ఇలాగ కొంతకాలం తీసుకున్న తర్వాత మానేయడం అనేది చేయకూడదు. నెక్స్ట్ విటమిన్ D2కి విటమిన్ D3కి డిఫరెన్స్ ఏంటి? ఏది బెస్ట్? విటమిన్ D2 అనేది విటమిన్ D3 అంత పవర్ఫుల్ కాదు. బేసిక్లీ విటమిన్ D2 విటమిన్ D3 అనేవి రెండూ కూడా మన బాడీలోకి వెళ్ళాక విటమిన్ D కిందే కన్వర్ట్ అవుతాయి. మన లివర్ యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ D కింద మన విటమిన్ D కింద తర్వాత యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ D కింద కన్వర్ట్ అవ్వాలంటే ఫస్ట్ D2 అయినా D3 అయినా రెండు లోపలికి వెళ్ళాక అలా కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు D2 అంటే ఏంటి అంటే మనకి మొక్కల నుంచి వచ్చి విటమిన్ D2 అంటాం మనం. అలాగే మనకి జంతువుల నుంచి అంటే మనకి ఏదైతే యానిమల్ మీట్ నుంచి వస్తుందో కోడిగుడ్ల నుంచి, చికెన్ నుంచి, ఇలాంటి వాటి నుంచి, ఫిష్ నుంచి వస్తుందో విటమిన్
డి అది విటమిన్ డి3. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెండు కూడా. అయితే విటమిన్ డి2 కంటే విటమిన్ డి3 చాలా పవర్ఫుల్. అంటే మీ బాడీలో ఎక్కువ స్థాయిలో విటమిన్ డి లెవెల్స్ పెంచేది విటమిన్ డి3. అందుకనే మీకు సప్లిమెంట్ ఎప్పుడు కూడా విటమిన్ డి3 తీసుకోమంటాం. ఎందుకంటే విటమిన్ డి2 అనేది చాలా హై డోసేజెస్ తీసుకుంటేనే కానీ మీ బాడీలో విటమిన్ డి లెవెల్స్ పర్ఫెక్ట్ లెవెల్స్లో ఉండవు. సో అందుకని విటమిన్ డి3 సప్లిమెంటేషన్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మీకు విటమిన్ డి3 సప్లిమెంటేషన్ లేకుండా కరెక్ట్ లెవెల్లో విటమిన్ డి3 మీకు ఫుడ్ నుంచి రావాలి అంటే అటు విటమిన్ డి2 వెజిటేరియన్ సోర్సెస్ నుంచి, మష్రూమ్స్ లాంటి వాటి నుంచి, అంటే మష్రూమ్స్ అంటే బయట సన్ కింద పెరిగిన మష్రూమ్స్. బేసికలీ వెజిటేబుల్స్ నుంచి విటమిన్ డి2 ఎలా వస్తుందంటే ఆ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో విటమిన్ డి ఉండేవి అవి బేసికలీ బయట సూర్యుడి నుంచి తీసుకుంటాయి. సూర్యుడి నుంచి తీసుకుని వాటిలో విటమిన్ డి ప్రొడ్యూస్ చేసుకుంటాయి. మనం ఏ విధంగా సూర్యుడి నుంచి విటమిన్ డి ప్రొడ్యూస్ చేస్తామో మనకి బాడీలో విటమిన్ డి3 ప్రొడ్యూస్ అవుతుంది సూర్యుడి నుంచి. డి3 మనం హ్యూమన్స్, యానిమల్స్, ఇవన్నీ కూడా జంతువులు, మనుషులు అందరూ కూడా ఏంటంటే సూర్యుడి నుంచి గ్రహించినప్పుడు మనకు వచ్చేది విటమిన్ డి3. దాన్ని తర్వాత లివర్ వెళ్ళి విటమిన్ డి కింద కన్వర్ట్ చేస్తుంది. మొక్కలు ఏం చేస్తాయి, సూర్యుడి నుంచి వచ్చి రేస్ నుంచి, యూవీ రేస్ నుంచి విటమిన్ డి2 తయారు చేసుకుంటాయి. మొక్కల్లో విటమిన్ డి2 తయారవుతుంది. సో మనం మొక్కల నుంచి తీసుకుంటే, మొక్కలు తింటే, మనకి వెజిటేబుల్స్ తింటే మనకు వచ్చేది విటమిన్ డి2. అదే జంతువుల నుంచి మనకు వచ్చి ఇది విటమిన్ డి3. అందుకనే మనకి యానిమల్ మీట్ తీసుకునే వాళ్ళలో విటమిన్ డి లెవెల్స్ సాధారణంగా బాగుంటాయి ఉట్టి వెజిటేరియన్స్తో కంపేర్ చేసినప్పుడు. సో విటమిన్ డి2 అది, విటమిన్ డి3 ఇది. సో మీకు విటమిన్ డి2 ఎక్కువ డోసేజ్ పడుతుంది కాబట్టి సప్లిమెంట్స్ అన్నీ కూడా విటమిన్ డి3నే చేస్తుంటారు. అది వాటి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ హార్ట్ పేషెంట్స్ మెడిసిన్ వాడితే డి3 అండ్ K2 వాడచ్చా, ప్లీజ్ రిప్లేస్ అది. అంటే హార్ట్ పేషెంట్స్ మెడిసిన్ వాడితే అంటే జనరిక్గా చెప్పలేము. ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ అంటే ఏ మెడిసిన్ వాడుతున్నారు, బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారా, ఇంకేం మెడిసిన్స్ వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అందరు హార్ట్ పేషెంట్స్కి ఇదే అని దీనికి సొల్యూషన్ చెప్పలేం. హార్ట్ పేషెంట్స్ని బట్టి ఉంటుంది, ఒకరు వాడి మెడిసిన్స్ని బట్టి, ఆ మెడిసిన్స్ని బట్టి డాక్టర్ని కన్సల్ట్ చేసే ఇది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి జనరిక్గా చెప్పలేం ఒక సొల్యూషన్. హాయ్ సార్, నాకు విటమిన్ డి3 84.3 ఉంది. 3 months బ్యాక్ 6 lakh ఇంజెక్షన్స్ 6 తీసుకున్నాను. ఇప్పుడు 60K ట్యాబ్లెట్స్ మంత్లీ 1 తీసుకుంటున్నాను. K2 ట్యాబ్లెట్ ఎంత తీసుకోవాలి, ప్లీజ్ రిప్లై. మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తానండి. డాక్టర్ సాధారణంగా ఇలాగా లార్జ్ డోసేజ్ విటమిన్ డి3 నెక్స్ట్ 3 monthsకి ఇది ఒకటే డోసేజ్, లేకపోతే నెక్స్ట్ 6 monthsకి ఇది ఒకటే డోసేజ్, ఈవెన్ 1 year డోసేజెస్ కూడా ఉంటాయి. హై అమౌంట్స్ ఆఫ్ విటమిన్ డి ఇచ్చేస్తుంటారు. 1 month డోసేజ్ కూడా నేనైతే వద్దంటాను. బేసికల్ ఏంటంటే డైలీ తీసుకోవడం అనేది అన్నిటికంటే బెస్ట్. విటమిన్ డి కానీ విటమిన్ K2 కానీ విటమిన్ డి వీక్లీ తీసుకున్నా ఓకే. విటమిన్ K అయితే డైలీ కానీ 2 రోజులకు ఒకసారిగా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ గ్యాప్ ఇస్తే అంత మంచిది కాదు. మీ బ్లడ్లో విటమిన్ డి లెవెల్స్ స్టేబుల్గా ఉండవు, మీ కాల్షియం మెటబాలిజం కరెక్ట్గా ఉండదు, బోన్స్ వీక్ అవుతుంటాయి. ఏదైతే బోన్స్ని స్ట్రాంగ్గా చేయాలో స్ట్రాంగ్గా చేయడం బదులు వీక్ అయిపోతుంటాయి. యాక్చువల్లీ ముఖ్యంగా ఇయర్లీ డోస్ తీసుకున్న వాళ్ళలో బోన్స్ వీక్ అయిపోవడం అనేది స్టడీస్లో తేలింది. సో ఇయర్లీ డోస్ అనేది అసలు స్ట్రిక్ట్లీ నో. 3 months డోస్ కూడా వద్దు. డోస్ తీసుకుంటే వీక్లీ డోసెసే తీసుకోండి. అంటే అట్ మ్యాక్స్ డైలీ డోసేజ్ అనేది ఇంకా బెస్ట్. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యానో లేకపోతే లంచ్ అయ్యానో డైలీ తీసుకుంటే అంతకంటే బెస్ట్ డోసేజింగ్ అనేది ఇంకోటి లేదు. మీరు ఎంత తీసుకోవాలి K2 అంటే నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను. డి3 K2 డోసేజెస్ గురించి ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ కింద పెడతాను చూడండి. ఎందుకంటే ఇది విటమిన్ డి3 డోసేజ్ కానీ విటమిన్ K2 డోసేజ్ కానీ అందరికీ ఇదే అన్నట్లు ఉండదు. అదేంటంటే వాళ్ళకి వాళ్ళు ఎంత డోసేజ్ తీసుకున్నా వాళ్ళకి ఎంత పడుతుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చి విటమిన్ డి3 ఉంటుంది, అది మనిషికి బట్టి మారుతుంది కాబట్టి వాళ్ళ డోసేజ్ కూడా మారుతూ ఉంటుంది. సో అందరికీ సేమ్ ఇదే విటమిన్ డి3 నీకు 5,000 నీకు 10,000 అయితే నీకు 2,000 అయ్యి ఇలా అని చెప్పలేము మనం. ఆ మనిషి యొక్క విటమిన్ డి లెవెల్ 50 to 75 మధ్యలో ఉంచి డోసేజ్ ఏది ఉందో అది. ఆ మనిషి విటమిన్ K లెవెల్ ఆప్టిమల్ లెవెల్లో ఉంచి డోసేజ్ ఏది ఉందో అది. సో అందువల్ల ప్రతి ఒక్కరికి మనం ఇదే డోసేజ్ అని చెప్పలేం, అది మనిషికి బట్టి మారుతుంది.
బట్ ఎనీవే నా ప్రీవియస్ వీడియో పోస్ట్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఒక 2 నేను ఇంతకుముందు చేసిన వీడియో ప్లస్ అట్ ద సేమ్ టైం నేను విటమిన్ డి డోసేజ్ గురించి చేసిన వీడియో కూడా చూడండి. ఓకే. ఇంకొక క్వశ్చన్, వాట్ అబౌట్ పీపుల్ హూ హ్యాడ్ మిట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ హూ ఆర్ నాట్ సపోజ్ టు టేక్ విటమిన్ కే యాజ్ దే యూజ్ అసిట్రామ్? ఓకే. బేసికలీ ఏంటంటే ఇది సేమ్, ఇది కూడా ఇందాకటి హార్ట్ పేషెంట్ రిలేటెడ్ క్వశ్చన్ లాంటిదే అండి. బేసికలీ మీకు ఇలాంటి అవుతున్నప్పుడు, ఇలాంటి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పుడు డెఫినెట్లీ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసే ఇది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే, మీరు ఒకవేళ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా కూడా మీరు విటమిన్ డి అండ్ విటమిన్ కే అనేది కరెక్ట్ లెవెల్లో ఉండేలా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే దీస్ ఆర్ సప్లిమెంట్స్ అండ్ విటమిన్స్ బేసికల్లీ. అది మీ బాడీకి ఉపయోగం ఉండాలి. మీ బాడీలో మీ ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండాలన్నా, మీకు ఏదైతే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ ఇష్యూస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తాయి. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి అంటే మీకు విటమిన్ డి కరెక్ట్ లెవెల్లో ఉండాలి, విటమిన్ కే2 కరెక్ట్ లెవెల్లో ఉండాలి. సో తీసుకోవడమే మంచిది. బట్ జస్ట్ ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోండి, డాక్టర్కి చెప్పి తీసుకోండి. ఎందుకంటే డాక్టర్కి చెప్పి తీసుకున్నప్పుడు డాక్టర్ ఏంటంటే అప్పుడు దాకా మీ రిపోర్ట్స్ని చూసి ఈ సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు మీ రిపోర్ట్స్ నెక్స్ట్ ట్రాక్ చేస్తూ ఉంటే ఓకే ఏం చేంజెస్ అయినాయి, ఒకవేళ మీకు ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఏమన్నా తేడా జరుగుతుందా, ఇలాంటివి వాళ్ళు చూస్తారు. బట్ బేసికలీ ఏంటంటే థియరిటికల్లీ చెప్పాలంటే హార్ట్ పేషెంట్స్కి విటమిన్ కే2 అనేది చాలా చాలా మంచిది. అది తీసుకోవడం వల్ల లాభమే కానీ నష్టం ఉండదు. నెక్స్ట్ ఐ మీన్ విటమిన్ డి3 ప్లస్ కే2 రెండింటి కాంబినేషన్. నెక్స్ట్ హైదరాబాద్ విటమిన్ డి3 అండ్ కే2 నేను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటున్నాను. అట్ సేమ్ టైం ఫిష్ ఆయిల్ కూడా తీసుకోవచ్చా? ఓకే, మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటున్నారు. మరి కష్టపడి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకోవాల్సిన అవసరం లేదు. విటమిన్ డి3 కానీ కే2 కానీ రోజుకి ఒకసారి తీసుకుంటే చాలా యాక్చువల్లీ. ఇంకా చెప్పాలంటే రోజు కూడా తీసుకోవచ్చు, కానీ దానికంటే మర్చిపోకుండా ఉండాలంటే డైలీ తీసుకోవడం బెటర్. కాబట్టి రోజుకి మీరు ఏదైతే ఇప్పుడు డోస్ తీసుకుంటున్నారో దాన్ని రోజుకి ఒకసారి తీసుకోండి. మీరు మల్టిపుల్ టైమ్స్ డోసేజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫిష్ ఆయిల్ తీసుకోవచ్చా? నిక్షేపంగా తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. హ్యాపీగా తీసుకోవచ్చు. ఫిష్ ఆయిల్ సేమ్ టైం తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఫిష్ ఆయిల్ తీసుకుంటే వీటితో పాటు ఇంకా మంచిది. ఎందుకంటే ఫిష్ ఆయిల్ అనేది ఫ్యాట్. ఈ డి3 కే2 రెండు కూడా ఫ్యాట్తో పాటు తీసుకుంటే బాగా అబ్జర్వ్ అవుతాయి. సో చెప్పాలంటే మీరు సేమ్ టైంలో డి3 కే2తో పాటు ఫిష్ ఆయిల్ తీసుకుంటే ఇంకా బెనిఫిటే అవుతుంది, మైన్యూట్ లెవెల్లో, బట్ స్టిల్ బెనిఫిట్ అవుతుంది. రవి గారు, నేను డి3 నవ్ కంపెనీ అండ్ కే2 MK7 మామూలు మెడికల్ షాప్లో తీసుకుని వాడవచ్చా? ఎందుకంటే నవ్ కంపెనీ కే2 వెరీ ఎక్స్పెన్సివ్. మామూలు మెడికల్ షాప్లో తీసుకుని వాడవచ్చండి. అయితే మామూలు మెడికల్ షాప్లో మీద రేట్ ఎంత ఉందో చూడండి. నాకు తెలిసి డెఫినెట్లీ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మీకు విటమిన్ కే2 అనేది సపరేట్గా దొరకకపోవచ్చు మామూలు మెడికల్ షాప్లో. నాకు తెలిసి అయితే లేదు. మీకు విటమిన్ డి3 కాంబినేషన్లోనే ఉంటుంది విటమిన్ కే2 అనేది మామూలు మెడికల్ షాప్లో. అండ్ ఆ టాబ్లెట్ రేట్ చూడండి, మీకు ఆల్మోస్ట్ ఈ నవ్ కంపెనీ రేట్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ప్లస్ దీనికంటే చాలా స్టాండర్డ్ అండ్ ఆథెంటిసిటీ నవ్ కంపెనీది ఎక్కువ ఉంటుంది. చూడండి, మీకు తక్కువ రేటు దొరికిందంటే తీసుకోండి డెఫినెట్లీ. అన్న, విటమిన్ కే2 మార్కెట్లో దొరకడం లేదు. మార్కెట్లో మీరు విటమిన్ కే2 అని అడిగితే మీకు దొరకదు. దానికి వేరే పేర్లు అవి ఉంటాయి, మీరు ఆ పేరుతో అడగాలి. ప్లస్ మెయిన్లీ కాంబినేషన్లోనే దొరుకుతుంటుంది విటమిన్ కే2. సింగిల్గా విటమిన్ కే2 అనేది ఉండదు. నాకు తెలిసినప్పుడు అయితే లేదు. ఇప్పుడు మరి ఏమైనా వచ్చిందేమో తెలియదు. సార్, నేను డైలీ డి3 2 టాబ్లెట్స్ కే2 టాబ్లెట్స్ తీసుకుంటున్నా, ఓకేనా సార్? మీరు డోసేజ్ చెప్పలేదు కాబట్టి అది తెలియదు నాకు మీరు తీసుకుంటుంది ఎంత డోసేజ్ ఏంటనేది. ఎందుకంటే 2 టాబ్లెట్స్ అంటే అవి 5,000 అయ్యి 2 టాబ్లెట్సా, 2,000 అయ్యి 2 టాబ్లెట్సా, 1,000 అయ్యి 2 టాబ్లెట్సా, 400 అయ్యి 2 టాబ్లెట్స్ అయితే తెలియదు కదా. నెక్స్ట్ హైదరాబాద్ 16-18 ఇయర్స్ టీనేజ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చా? ఏజ్ లిమిట్ ఉందా? ప్లీజ్ చెప్పండి. 16-18 ఇయర్స్ టీనేజ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చా అంటే వాళ్ళ డి లెవెల్స్ కానీ లేకపోతే కే2 లెవెల్స్ కానీ తక్కువగా ఉంటే యూజ్ చేయొచ్చు. యూజ్ చేయడం వల్ల నష్టమేం లేదు. కానీ ఆ ఏజ్లో సహజంగా బాడీ విటమిన్ డిని బాగా తయారు చేసుకోవాలి, విటమిన్ కే2ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అది జరగాలి అంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక 1/2 1 hour బయట సన్ రైజ్లో డైలీ ఉండాలి, ఆడుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫిజికల్లీ చాలా ఫిట్గా ఉండాలి. ఎందుకంటే ఫిజికల్లీ ఫిట్గా ఉన్నప్పుడు బాడీలో ఫ్యాట్ తక్కువ ఉన్నప్పుడు మంచి
మంచి బిఎంఐ మెయింటైన్ చేస్తున్నప్పుడు, మంచి హార్మోన్స్ బాగున్నప్పుడు మనకి విటమిన్ డి మన సన్ నుంచి తీసుకునే అమౌంట్ బాగుంటుంది. ఇప్పుడు సన్ నుంచి విటమిన్ డి3 మన బాడీలో తయారవ్వాలంటే సన్ రైజ్ నుంచి మన బాడీ అంత మంచి కండిషన్లో ఉండాలి. 18-20 ఇయర్స్ ఏజ్లో ఆ కండిషన్లో లేదు, విటమిన్ డి3 డెఫిషియన్సీ వచ్చింది అంటే ఫస్ట్ మనం విటమిన్ డి3 సప్లిమెంటేషన్ మీద ఫోకస్ చేయడం బదులు అసలు ఎందుకు అలాంటి కండిషన్లో బాడీ ఉంది అనేది ఫోకస్ చేయాలి. ఎందుకంటే చాలా హెల్దీగా, చాలా ఫిట్గా, మంచి అద్భుతమైన హార్మోన్స్తో ఉండాల్సిన ఏజ్ అది. సో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ సప్లిమెంట్స్ తీసుకోకుండా న్యాచురల్గా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేలాగా బాడీలో చూడాలి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం మంచిది ఈ టైంలో ఇలాంటి సప్లిమెంటేషన్ కంటే. షుగర్ పేషెంట్స్ మిగతా వాళ్ళలాగా వైటమిన్ డి3, K2 తీసుకోవచ్చా? వివరాలు చెప్పండి. షుగర్ పేషెంట్స్ మిగతా వాళ్ళు తీసుకోవచ్చా కాదు, తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే విటమిన్ K2 అనేది మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో, అంటే మీ డయాబెటిక్ అయితే డయాబెటిక్ ఆ లెవెల్ని తగ్గించడంలో, మీ హెచ్బిఎన్సీ తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది విటమిన్ K2. సో విటమిన్ డి3, విటమిన్ K2 రెండింటి కాంబినేషన్ ఉంటే మీకు షుగర్ ఉన్నా కూడా దాన్ని దాని ప్రోగ్రెషన్ని తగ్గించడంలో కొంత బీభత్సంగా మీకు డయాబెటీస్ మెడికేషన్ అవ్వట్లేదు, విటమిన్ డి3, K2 తీసుకుంటే సరిపోతుంది అన్నట్లు కాదు, కానీ డెఫినెట్లీ కొంత మోతాదులో ఇది హెల్ప్ చేస్తుంది. సో డెఫినెట్లీ షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిందే, డెఫినెట్గా తీసుకోవాల్సిందే. షుగర్ పేషెంట్స్ అనే కాదు, చాలామంది నేను చూస్తున్నాను మెంటల్ డిప్రెషన్స్ తోటి, కొంచెం నెగిటివ్ థింకింగ్ తోటి, ఒక రకమైన వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళకే కంట్రోల్ ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కోసారి సడన్గా కొన్ని సందర్భాల్లో సైకోపాత్లు బిహేవ్ చేస్తుంటారు, ఆవేశం వచ్చేస్తుంటుంది. వీటన్నిటికీ వెనకాల వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా పెద్ద రీజన్ చాలామందికి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ విటమిన్ డి లెవెల్ ఇలాంటి మానసిక రోగాలతో ఉన్నవాళ్ళు చాలామందిలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే వైటమిన్ డిని రీప్లేస్ చేస్తారో, ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తారో, వాళ్ళకి ఈవెన్చువల్లీ 1 to 2 ఇయర్స్లో, ఇమీడియట్లీ 1 to 2 మంత్స్లో కాదు, 1 to 2 ఇయర్స్లో వాళ్ళ డిప్రెషన్ తగ్గుతుంది. వాళ్ళు స్లోగా ఏంటంటే వాళ్ళు ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, నెగిటివ్ థింకింగ్ ఉందో, ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో, ఇలాంటివన్నీ ఒక టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ మంచి బ్యాలెన్స్లోకి వస్తాయి. సో షుగర్ పేషెంట్స్ అనే కాదు, ఇలాంటి మెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా ఓవరాల్గా వీక్గా ఉన్న వాళ్ళు కానీ, అనేక జబ్బులకి వైటమిన్ డి3 లోపం అనేది ఒక మెయిన్ రీజన్. సో డెఫినెట్లీ మీరు వైటమిన్ డిని రీప్లేస్ చేయాలి. అసలు చాలామంది నన్ను ఫాలో అవుతూ ఉంటారు, చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నాను అంటూ ఉంటారు. వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ చూస్తే నేను స్టన్ అవుతుంటాను. చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను వైటమిన్ డి అండ్ వైటమిన్ K2 చాలా చాలా ఇంపార్టెంట్ అని. బట్ చాలామందికి చాలా తక్కువలో ఉంటుంది, 10 లోపల ఉంటుంది, 8 ఉంటుంది, 20, 15, 14, అసలు 20 దాటి చాలామందికి ఉండట్లేదు. ఎవ్వరు కూడా అసలు వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవట్లేదు. నేను ఇది చూసాక, ఇది తీసుకోమని చెప్పాక అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. 6 months నుంచి ఫాలో అవుతున్నాం, 1 year నుంచి ఫాలో అవుతున్నాం, మీ వీడియోస్ చాలా చూసామని చెప్పినా కూడా మరి ఎందుకు వైటమిన్ డి3 అండ్ K2 వాళ్ళు స్టార్ట్ చేయలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ మనం ఎక్కువ కాలం పాటు అసలు ముసలితనాన్ని లేట్ చేయాలన్నా, అనేక జబ్బులకు దూరంగా ఉండాలన్నా వైటమిన్ డి3 అండ్ వైటమిన్ K2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అసలు డైలీ ఆ వైటమిన్ డి3, వైటమిన్ K2, దాంతోపాటు ప్రోబయోటిక్స్, ఈ 3 బై డిఫాల్ట్ నా సప్లిమెంటేషన్లో ఉంటాయి. ఈ 3 ఉంటాయి మెయిన్లీ నాకు. సో వీటిని నేను అసలు ఇప్పటికీ అసలు ఆపను, ఇంకా లైఫ్ లాంగ్ ఇవి వాడుతూనే ఉంటాను. నేను అందరికీ సజెస్ట్ చేసేది కూడా ఈ 3టిని అసలు ఆపకండి. మీకు జబ్బులు ఉన్నా తగ్గాలన్నా, జబ్బులు రాకుండా ఉండాలన్నా, మీరు ఎక్కువ కాలం పాటు యంగ్గా ఉండాలన్నా ఇవి కంపల్సరీ సప్లిమెంట్స్ ఇవి. ఎనీవే, నెక్స్ట్, హై సార్, ఐ ఈట్ 2 eggs చికెన్ ఆల్మోస్ట్ డైలీ అండ్ liver once in a week. Do I still need K2 supplement? అంటే అది చెప్పాను కదండి మీకు. ఏంటంటే మీరు ఇవి తీసుకున్నారు, ఇవి తిన్న ప్రతి ఒక్కరికి K2 అబ్జర్వ్ అయిపోతుందని గ్యారంటీ లేదు. మీకు తిన్న ఫుడ్లో అన్నీ ఉన్నాయి, సూపర్ డూపర్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తింటున్నారు, కానీ అప్పటికి మీ స్టమక్ ఎంజైమ్ సరిగ్గా లేవు, మీ స్టమక్లో HCl సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, సమ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటప్పుడు
థైరాయిడ్ ఇష్యూ ఉంది. ముఖ్యంగా థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు మీకు మీరు తింటున్న ఫుడ్‌లో నుంచి విటమిన్స్ సరిగ్గా బాడీ అబ్జర్బ్ చేసుకోదు. కాల్షియం గాని, విటమిన్ గాని అసలు న్యూట్రిషన్ అనేది అబ్జర్బ్ కాదు. అప్పుడు మీరు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా వేస్టే. సో, మీరు విటమిన్ కే ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ టెస్ట్ చేసుకున్నాక మీకది ఆప్టిమల్ లెవెల్‌లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు విటమిన్ కే సప్లిమెంటేషన్ చేయాలా వద్దా అని తెలుస్తుంది. అయితే ఒక్కోసారి మీరు అది యావరేజ్‌గా ఉన్నా లేకపోతే కొంచెం లోగా ఉన్నా కూడా మీది స్టార్ట్ చేయాల్సిందే. మీరు విటమిన్ కే అనేది ఎప్పుడు కూడా టాప్ రేంజ్‌కి బాగా దగ్గరగా ఉండాలి. అది మీకు ఇండికేషన్ అది. సో, టాప్ రేంజ్‌కి దగ్గరగా ఉండేలాగా ఉండాలంటే మీరు డెఫినెట్‌లీ మోస్ట్‌లీ సప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటది. అయితే నేను చెప్తున్నది అంతా కూడా మాక్సిమం 35 ఇయర్స్ దాటిన వాళ్ళకేనండి. 35 ఇయర్స్ లోపల వాళ్ళు న్యాచురల్‌గా ఇవన్నీ బాడీలో ప్రొడ్యూస్ చేయగల స్టేజ్‌లో ఉండాలి. మీరు రెగ్యులర్‌గా మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతుంటే అలాంటి స్టేజ్‌లో ఉంటారు. నేను ఇవన్నీ చెప్తుంది దేనికోసం, ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు వాడాలని చెప్తుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే నా ఉద్దేశ్యం ప్రతి పిల్లలు, పెద్దలు అందరని కాదు. ఒక 40 ఇయర్స్ దాటాక ప్రతి ఒక్కళ్ళు ఇంకా యాడ్ చేస్తేనే బెటర్ ఇంకా. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది ఈ కాలంలో 40 ఇయర్స్ దాటిందంటే. ఆప్టిమల్ లెవెల్ ఉండట్లేదు. 50-75 మధ్యలో విటమిన్ డి ఉండాలి. ఆ లెవెల్ ఎవరికి ఉండట్లేదు. సో, విటమిన్ డి3 వాడాల్సిందే 40 ఇయర్స్ దాటిందంటే. అలాగే విటమిన్ డి3 వాడుతున్నప్పుడు మీకు విటమిన్ కే లెవెల్ పర్ఫెక్ట్‌లీ వస్తున్న టెస్ట్‌లో ఎలా ఉన్నా కూడా వాడేయండి సప్లిమెంట్స్. నష్టం ఏం లేదు. విటమిన్ కే2 ఓవర్ డోస్ అయిపోవడం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలాంటిది ఏమీ ఉండదు. చాలా హై అమౌంట్స్ విటమిన్ కే2 తీసుకోవాలి ఓవర్ డోస్ అవ్వాలంటే. అయినా అంత కే2 మీరు తీసుకోలేదు. మీరు కోర్టిసోల్ అయి ఉండాలి అంత తీసుకోవాలంటే. అంటే కోర్టిసోల్ కాదు కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ కాబట్టి అంతంత డోసేజ్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోకూడదు. బట్ విటమిన్ డి3కి తగ్గట్టుగా విటమిన్ కే2 డోసేజ్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మీకు నష్టమే ఉండదు, లాభమే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.